అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైనటువంటి బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి 10 వీడియోల ద్వారా మనం ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని అలాగే చక్కని పద్యాల్ని మనం తెలుసుకున్నాం. ఈ 11వ వీడియోలో హిరణ్యకశ్యపునితో ప్రహ్లాదుడు అంటున్నటువంటి ఒక అమృత తుల్యం లాంటి పద్యాన్ని, దాని యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. అసలు ఈ దేహమే హరిభక్తి కోసం ధరించాను తండ్రి మనం అని హరిభక్తి పారవస్యంలో ఓలలాడుతూ నిరంతరము కూడా ఆ రసాస్వాదనలో లీనమైనటువంటి ప్రహ్లాదుడు తండ్రితోటి ఇలా అంటున్నాడట. తండ్రి, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని జింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు. ఈ పద్యంలో ఉండే అలంకారం ఏమిటో తెలుసా? లాటానుప్రాస అలంకారం. 10వ తరగతి విద్యార్థులకి అలంకారం అడుగుతూ ఉంటాడు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి స్టూడెంట్స్ కూడా ఈ అలంకారాన్ని గమనించుకోవాలి. ఇదంతా కూడా లాటానుప్రాస అలంకారంలో ఉంది. కరములు కరములు అంటే 2 పదాలకి చేతులనే అర్థం. బట్ భావాన్ని మనం తెలుసుకున్నప్పుడు పవిత్రమైన చేతులు అని అర్థం వస్తుంది అనమాట. అంటే పదాలలో అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉన్నట్లయితే దానిని లాటానుప్రాస అని అంటారు. ఓకే, దీని భావం ఏమిటంటే శ్రీహరిని పూజించేటటువంటి చేతులే నిజమైనటువంటి చేతులు, అంటే పవిత్రమైన చేతులు. మరి మిగిలినవి చేతులు కాదా అండి అంటే అన్నీ చేతులే. కానీ పుణ్యం చేసుకున్న చేతులు ఏవి అంటే కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుడు అంటే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి భర్త. ఆ శ్రీహరిని ఏ నోరు అయితే కీర్తిస్తూ ఉంటుందో, ఆయన యొక్క నామామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటుందో అదే పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి నాలుక అంటే నోరు. ఆ శ్రీహరిని దర్శించే చూపులే పవిత్రమైనటువంటి చూపులు. అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్టుగా చూడకూడనివన్నీ చూసేటటువంటి ఈ చూపులు కాదు. ఆ కళ్ళు కేవలము ఊరికే శరీరానికి ఉన్నటువంటి ఒక అవయవం మాత్రమే అంటున్నాడు ప్రహ్లాదుడు. శేషసాయికి మ్రొక్కు శిరము శిరము అంటే ఏ శిరస్సు అయితే నిరంతరము ఆ భగవంతునికి మొక్కుతూ ఉంటుందో అదే పవిత్రమైనటువంటి శిరస్సు అనిపించుకుంటుందట. విష్ణువును గూర్చి వినే చెవులే పవిత్రమైన చెవులు. అంటే ఎప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క కథలు వింటూ ఆయన చరిత్రని తెలుసుకుంటూ మనం ఆ భక్తిలో ఓలలాడుతూ ఆ మాటలు వింటూ ఉంటే ఉండేటటువంటి పవిత్రత చెవులకి మరో పిచ్చి పిచ్చి మాటలు వినడం వల్ల రాదట. అంటే ఎప్పుడూ కూడా భక్తికి సంబంధించినటువంటి మంచి మాటల్ని వింటూ ఉండాలి. లేకపోతే ఆ చెవులు కేవలము వట్టి రంధ్రాలు మాత్రమే అంటున్నాడు ప్రహ్లాదుడు. ఏ మనస్సు అయితే నిరంతరము కూడా ఆ దేవదేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటుందో అదే పవిత్రమైనటువంటి మనస్సట. విష్ణువును సాక్షాత్కరింపజేసేటటువంటి చదువు ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి చదువు. అంతేకాని మనం
ఏదో చదివేసి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేసినంత మాత్రం చేత అది నిజమైన చదువు కాదట. భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకోగలుగుతారో అది ఆ జ్ఞానమే అసలైనటువంటి చదువు. ఇంకా శ్రీహరిని చేరుకోవాలని చెప్పేటటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయనే నిజమైనటువంటి గురువు. తండ్రి హిరణ్యకశ్యప మహారాజా హరిని ఎలా చేరుకోవాలో తెలియజెప్పేటటువంటి తండ్రే నిజమైనటువంటి తండ్రి అని చెప్తున్నాడు. తండ్రితోటి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు హరిభక్తి పారవస్యంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు. ఇలా ఇంకా ఏం చెప్పాడో హిరణ్యకశ్యపుడితోటి, ఆ తర్వాత హిరణ్యకశ్యపుడు ఎలా స్పందించాడో మొదలైన విషయాలన్నీ కూడా మనం మరో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.